హాయ్ ఆల్. మోస్ట్లీ ఆస్ట్ కట్ ఆఫ్ వీడియో అనమాట. ఇది స్టాఫ్ నర్స్ కట్ ఆఫ్ వీడియో అని చెప్పేసి చాలామంది అడిగారు మనల్ని. సో సారీ ఫస్ట్ అందరికీ, చాలా డిలే అయింది. దగ్గర 4-5 డేస్ అయింది కావచ్చు మీరు అడిగి. నేను పెట్టకుండా ఉన్నా. సో నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ 60-70% అయినా కరెక్ట్ ఉండాలి, తెలుసుకొని ఇద్దామని చెప్పేసి ఇన్ని రోజులు డిలే చేసిన. యాజ్ మీ అందరికీ తెలుసు, నేను ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసిన కాబట్టి నాకు దానిపైన ఎక్కువ గ్రిప్ ఉంది, దానిపైన ఎక్కువ క్లారిటీ ఉంది. సో ఐ డిడ్ంట్ రైట్ దిస్ ఎగ్జామ్ కాబట్టి నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదనమాట. సో నేను కనుక్కున్నా, కొన్ని వీడియోస్ చూసిన, ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కొంతమందిని అడిగినా, తెలుసుకున్నా. సో కొంచెం ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకున్న తర్వాత వీడియో పెడదాము అని చెప్పేసి వెయిట్ చేసిన అనమాట. 2-3 డేస్. సారీ ఫర్ ద డిలే. సో దానికంటే ముందు నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియోలాగా చూసే వాళ్ళు మాత్రమే చూడండి. సీరియస్గా తీసుకుంటే మాత్రం అసలుకి చూడకండి. అంటే క్లియర్గా మెన్షన్ చేసిన ఎక్స్పెక్టెడ్ ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ అని చెప్పేసి. ఇది ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇద్దే మార్క్స్ ఉంటుంది పక్కా అని నేనే కాదు, ఎవరు చెప్పలేరు కన్ఫామ్గా. సో అదనమాట. ఇది ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ అంటే ఈ రేంజ్లో ఉంటే సేఫ్గా ఉన్నట్టు అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. దీనికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి పక్కా వస్తుంది, లేకపోతే తక్కువ వచ్చిన వాళ్ళకి అస్సలకి రాదు అని అట్లేమి ఉండదు. కొన్ని కేసెస్లో దీనికంటే ఎక్కువ వచ్చినా రాకపోవచ్చు, తక్కువ వచ్చినా రావచ్చు కూడా, చెప్పలేము. కొన్ని ఆస్పెక్ట్స్ పైన బేస్ అయి ఉంటుంది అదంతా. సో వీడియో లాగానే చూడండి. పర్సనల్గా అంటే పానిక్ అవ్వడం అట్లా ఏం చేయకండి. ఎక్కువ వచ్చిన వాళ్ళు ఓవర్ ఎగ్జైట్ అవ్వడం, తక్కువ వచ్చిన వాళ్ళు పానిక్ అవ్వడం అట్లా చేయకండి. ఇట్లుంటే సేఫ్ అన్నట్లు. సో అట్లా చెప్తున్నా అనమాట. నేను ముందే చెప్తున్నా, ఓపెన్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు ఎక్కువ అవేర్నెస్ లేదు. నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కమెంట్ సెక్షన్లో ఒకవేళ వీడియోకి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇది ఇంత ఉండకపోవచ్చు, లేకపోతే ఇది ఇంతకంటే తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి మీరు కమెంట్ చేయండి. సో దట్ కమెంట్ చదివే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు ఇది ఇన్ఫర్మేషన్ ఫేక్ అని అనుకుంటే అది కూడా కమెంట్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకు భయపడాల్సిన అవసరం ఉండదు. సో అదనమాట. మీకు ఏం అనిపించినా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్, లెట్ ఎవ్రీవన్ నో ఇన్ ద కమెంట్ సెషన్. సో ఇది అనమాట నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. దానికంటే ముందు నెంబర్ ఆఫ్ పోస్టులు ఆల్మోస్ట్ ఇన్ని ఉన్నాయి, 2050+ పోస్టులు. సో అన్నీ కలిపి డైరెక్ట్గా ఇచ్చేసిన అనమాట. సపరేట్గా ఏమి ఇవ్వలేదు నేను, అన్నీ కలుపుకొని పోస్టులు. సో జోన్ల వారీగా ఉన్న పోస్టులను నేను ఇక్కడ మెన్షన్ చేసిన, మీరు చూడొచ్చు. నేను మళ్ళీ సపరేట్గా చదవట్లేదు. తర్వాత నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ స్టాఫ్ నర్స్కి 40K+ ఉన్నారనమాట. మిగతా ఎగ్జామ్స్ కంటే ఎక్కువ దీనికి అప్లికెంట్స్ ఉన్నారు. మిగతా ఎగ్జామ్స్తో పోలిస్తే వేకెన్సీస్ కూడా దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి. మిగతా అందరికీ 700 or 1K అట్లుంటే 2000+ ఉన్నాయి. అట్లనే అప్లికెంట్స్ కూడా ఉన్నారు. సో ఇదనమాట. కట్ ఆఫ్ వచ్చేసి ఇగో ఇక్కడ డిస్ప్లే వేస్తున్నా కదా, ఇది ముందే చెప్తున్నా. ఎవ్వరూ పానిక్ అవ్వడం కానీ, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ అట్లా అవ్వకండి. ముందే రిజల్ట్స్ వచ్చే వరకు మనకి ఏం తెలియదు. ఇది ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. సో మీకు ఇంతకంటే ఎక్కువ ఏమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చెయ్యండి. సో దట్ అవతల వాళ్ళకి తెలుస్తుంది ఏది కరెక్ట్ అని చెప్పేసి. అట్లనైనా ఇన్ఫర్మేషన్ షేర్ అయినట్లే కదా. సో అదనమాట. ఇంకొకటి, క్యాస్ట్ ఇంకా షెడ్యూల్ టైప్కి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి అందరు అజ్యూమ్ చేసుకుంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ ఆల్ ద టైమ్. నర్సింగ్లో స్టాఫ్ నర్స్లో నేను తెలుసుకున్న ప్రకారం కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది SC and STస్లో అని చెప్పేసి చెప్పారనమాట నాకు. సో వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ పెట్టినా నేను. మిగతా వాళ్ళకి కొంచెం రిలేటివ్లీ ఆ జోన్ ప్రకారం అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎట్లుంది దాని ప్రకారం నేను కట్ ఆఫ్ని క్లాసిఫై చేసి పెట్టినా అనమాట. సో ఇది కట్ ఆఫ్ వీడియో. మీకు తెలిసింది కూడా మీరు కమెంట్స్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకి తెలియవచ్చు. మీకు క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో చెప్పండి, తెలిసిన వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వండి. యాజ్ ఐమ్ నాట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దిస్ స్టాఫ్ నర్స్. నాకు సీరియస్లీ ఎక్కువ తెలీదు. నేను తెలుసుకున్న కాడికే ఈ వీడియో పెట్టినా అనమాట. కమెంట్స్లో మీరు కమెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు దానికి ఆన్సర్ చేయండి. సో దట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఇంకోటి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ఇది మీ స్టాఫ్ నర్స్ గ్రూప్స్లలో షేర్ చేయండి. జోనల్ గ్రూప్స్ ఇట్లా గ్రూప్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా వాళ్ళ మార్క్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీకు తెలుస్తుంది. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మార్క్స్ పెడతారు, మీకు కూడా తెలుస్తుంది. సో అట్లా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఇంకా తెలియని వాళ్ళ మార్క్స్ కూడా మనకు తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో అదనమాట. హోప్ ఇట్ హెల్ప్డ్ యూ. ఇది 100% పక్కా గ్యారంటీ కట్ ఆఫ్ అని నేను చెప్తలేను, మళ్ళీ ఐఎమ్ ప్రెసింగ్ ఇట్ పాయింట్. సో ఇది ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ మాత్రమే. 60-70% అయితే అక్యూరసీ ఉంది. నేను కనుక్కున్న దాని ప్రకారం పెట్టిన, మిగతాది ఇంకా తెలీదు. సో హోప్ ఇట్ హెల్ప్డ్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.